తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దాదాపు 14 ఎంపీ స్థానాలను పక్కాగా గెలుస్తుందని, మెదక్ ఎంపీ స్థానాన్ని ఖచ్చితంగా విజయం సాధించి సోనియా గాంధీకి గిఫ్ట్ గా ఇవ్వబోతున్నానని నీలం మధు అన్నారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని వరదరాజ్పూర్ గ్రామంలో శనివారం శ్రీ వరదరాజుల స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పాల్గొన్న మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రజలను క్షేమంగా చూసుకోవాలని వరదరాజస్వామిని కోరటం జరిగిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి ఎన్నికల కోడ్ అనంతరం గుడి పునర్నిర్మాణానికి కావలసిన నిధులను మంజూరు చేపిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయఢంకా మోగుతుందని ధీమా వ్యక్తం చేశారు. నేను కూడా భారీ మెజారిటీతో గెలవబోతున్నానని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మర్కూక్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కనకయ్య గౌడ్, సీనియర్ నాయకులు మల్లేష్ గౌడ్, తురుమల్ రెడ్డి, నర్సింలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ముద్రాజ్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో అదేవిధంగా వరదరాజ స్వామిది రథోత్సవం జరిగింది. ఆ రథోత్సవంలో మేమందరం కూడా మా ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ నర్సారెడ్డి అన్న ఆధ్వర్యంలో మేము, మా కార్యకర్తలు, అదేవిధంగా మా నాయకులు, గ్రామస్తులు అందరం కూడా పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నాం. స్వామివారిని ఒకటే కోరుకున్నాం, ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉంచాలి, అదే ప్రపంచాన్ని కూడా చల్లగా చూడాలి కోరుకున్నాం. రేపు కూడా ఈ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత కూడా గుడి పునర్నిర్మాణంలో ఉంది. మేమందరం కూడా కలిసికట్టుగా కూర్చొని ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత గుడిని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకొని మేమందరం కూడా గ్రామస్తులు, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మేమందరం కలిసి డెవలప్మెంట్ చేస్తామని వాగ్దానం కూడా చేస్తాం. గెలుస్తున్నాం, మేము మెజార్టీ అనేది ఇస్తున్నాం. మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే సోనియా గాంధీ గారికి గిఫ్ట్ ఇస్తున్నాం. ఎన్ని స్థానాలు గెలుస్తున్నారు సార్? సుమారుగా 9 నుంచి 14 స్థానాలు గెలుస్తున్నాం.